హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్. గాలి కాలుష్యంతో కొత్త ముప్పు ఊపిరితిత్తులకే కాదు కీళ్లకు కూడా ప్రమాదం. మనం పీల్చే కలుషిత గాలి కేవలం ఊపిరితిత్తులు గుండెకే కాదని కీళ్లను సైతం తీవ్రంగా దెబ్బతీసి శాశ్వత వైకల్యానికి దారి తీసే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతం వంటి వ్యాధులకు కారణమవుతుందని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు జన్యుపరమైన కారణాలతో ముడిపడి ఉన్న ఈ వ్యాధి ఇప్పుడు వాయు కాలుష్యం కారణంగా కూడా ప్రబలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత కణజాలంపైనే ముఖ్యంగా కీళ్లపై దాడి చేస్తే ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనివల్ల కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, బిగుతుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఇండియన్ రూమటాలజీ అసోసియేషన్ 40వ వార్షికోత్సవ సభలో నిపుణులు ఈ కీలక విషయాలను వెల్లడించారు. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణమైన PS2.5 శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన వాపు ప్రక్రియలను ప్రేరేపిస్తున్నాయని, దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించి కీళ్లను దెబ్బతీస్తుందని తెలిపారు. వంశపార్యపరంగా ఎలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల చరిత్ర లేని వారు కూడా కాలుష్య ప్రాంతాల్లో నివసించడం వల్ల రూమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. ఇది మనం ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని ఢిల్లీ ఎయిమ్స్ రూమటాలజీ విభాగాధిపతి డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. కాలుష్య సంబంధిత కేసులు కేవలం సంఖ్యలోనే కాకుండా వ్యాధి తీవ్రతలోనూ ఎక్కువగా ఉంటాయని డాక్టర్స్ అంటున్నారు. అధిక PF2.5 కాలుష్యానికి గురైన రోగాలలో వ్యాధి చాలా వేగంగా ముదురుతుంది. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గడం కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తుందని ఆయన తెలిపారు. భారత్ లో ఇప్పటికే సుమారు 1% జనాభా ఈ వ్యాధితో బాధపడుతుండగా కాలుష్యం కారణంగా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ కు శాశ్వత నివారణ లేదని, జీవితాంతం మందులతో నియంత్రించాల్సి ఉంటుందని వారు గుర్తించారు. కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని, ప్రమాదంలో ఉన్నవారికి ముందస్తు పరీక్షలు నిర్వహించాలని వారు ప్రభుత్వాలను సూచిస్తున్నారు.